రేపు కౌంటింగ్లో మనకు తెలుస్తాయి కదా. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొంత స్థానిక వ్యతిరేకత ఉంది అన్న విషయాన్ని వైసీపీ మరి 150లో స్థానిక వ్యతిరేకత ప్రకారం 20-30 అట్లా తీసేస్తే అవును తగ్గుతాయి కదా, అందులో డౌట్ ఏం లేదు. ఇంకా మూడోది 95 నిన్న నాకు ఒక సర్వే అని చెప్తున్నాడు, 95 నుంచి 110 వరకు వస్తాయండి. రేపటికి ఆ పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ వాటన్నిటివి ఆ పనిలో ఉన్నాయి ఈ సంస్థలు, ముఖ్యంగా ఒక సంస్థ దాంట్లో వస్తే ఈ విషయాలన్నీ స్పష్టమవుతాయి. ఏదైనా గవర్నమెంట్ విల్ బి ఫార్మ్డ్ 90+ అనేది అయితే ఢోకా లేదు అన్నది వాళ్ళు అంటున్నది వాళ్ళు కానీ ఈ సర్వే వాళ్ళు కానీ. కేటీఆర్ కూడా మరి ఆయన ఒక ప్రకటన చేశాడు, వచ్చేస్తుంది ఈ పద్ధతిలో. సజ్జల చెప్తూనే ఉన్నాడు. అవును, సజ్జల పోలింగ్ అవగానే చెప్పాడు, ఇంకోటి చెప్పాడు. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పలేదని కదా, చెప్పేవాళ్ళు మేము వస్తున్నాం, మాకు అనుకూలంగా ఉంది, సంకేతాలు ఉన్నాయి అంటున్నప్పటికీ నేను అంటుంది ఒక అధికారంలో ఉన్న పార్టీ కొనసాగకపోవడం, మళ్ళీ తిరిగి వస్తే బోనస్. అవును, అంతే కదా. ప్రతిపక్షంలో ఉండి ఎలా అయినా రావాలని ఫైట్ చేసిన పార్టీ ఎక్కువగా క్లెయిమ్ చేయాలి కదా అంతకుముందు. దట్ ఈస్ వాట్ దట్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం, యుఫోరియా అయితే కనిపించట్లేదు. జాగ్రత్తగా ఉండాలనుకున్నారేమో మనకు తెలియదు, కానీ కొంచెం అతి జాగ్రత్తగా ఉంది తెలుగుదేశం అని. వాళ్ళని వదిలేయండి, ఈ బూతులు తిట్టేవాళ్ళు లేదా విరుచుకుపడేవాళ్ళు వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు మీరు పత్రికల్లో చూస్తే కూడా సోషల్ మీడియా ఒక్కసారిగా వైబ్రెంట్ నుంచి సైలెంట్ ఎందుకు అయింది, దీనికి సమాధానం లేదంటే ఒకటేమో వాళ్ళకు అంతకుముందు అంత అవసరం వాళ్ళతో ఉండదు, తేడా వస్తే వాళ్ళు సైలెంట్ అవుతారు, మరీ ఎక్కువ మాట్లాడకండి అని చెప్తారు. ఇంకా కొంచెం సిగ్నల్స్ వస్తే చర్చలకు రావడం కూడా మానేస్తారు. అంతకుముందు తగ్గిన పరిస్థితి కూడా ఉంది కదా. సో అక్కడ తేడా అయితే చిన్న తేడా కొడుతుందన్న మాటలు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చేశారు కదా వర్మ చర్చలు ఈ 2 రోజుల్లో, మీకు తెలుస్తుంది కదా. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణ కొంతమంది చాలా హిరాయిక్గా డిఫెండ్ చేసిన వాళ్ళు ఏవొచ్చు అవతరాలు మాట్లాడిన దాంట్లో ఏమన్నా లొసుకులు దొరికితే పట్టుకుందాం అనే కాక యాక్టివ్గా లేదులేండి. నేను ఒక ఆయన ఉదాహరణకు సీఎం రమేష్ ఎందుకు ఓపెన్ నా మీద ఆయన పేరు పెట్టి కామెంట్ చేశాను. నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నా. నేను అసలు నిజానికి అన్నదేం లేదు. నాతో ఒక సర్వే ఆయన ఉన్నాడు, ఆయన ఉద్యోగులు ఓట్లు అది ఇది అన్నప్పుడు ఉద్యోగులు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు, వేరే సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వైసీపీ టీడీపీకే వేశారని మనం ఎలా చెప్పగలుగుతాము? ఒక 2 లక్షల మంది వెళ్తే ఒక 10,000 మంది అయినా వేరే పార్టీకి వేసి ఉండొచ్చు కదా. అలాగే ఉద్యోగస్తుల్లో కూడా అంతా ఎట్లుంటుంది, కొంతమంది అయినా కొంత పర్సెంటేజ్ ఉంటుంది కదా. ఇదొకటే నేను అన్నది. నిజానికి ఇందులో అంత తీవ్రంగా రెచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ దానికి ఇప్పుడు హైదరాబాద్లో ఉండి మాట్లాడుతుంటే హైదరాబాద్ ఏమైనా విదేశం నాకు అర్థం కాదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, హైదరాబాద్తో మా అనుబంధము, మా రక్త మాంసాలు ఉన్నాయనే కదా అందరూ వాదించారు. అసలు వాళ్ళ ఆస్తులన్నీ పెట్టుబడులన్నీ ఇక్కడే కదా ఉండేది. వాళ్ళ పెద్ద పెద్ద సౌధాలు ఒకరేముంది, ప్రతిపక్ష నాయకుడు, ప్రభుత్వ నాయకుడు, అందరికీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కదా. అవన్నీ కాకుండా ఏదో తమ పనిని బట్టో కుటుంబాన్ని బట్టో ఎవడన్నా హైదరాబాద్లో ఉంటే వాడేమో పెద్ద దోషిలాగా